వైఎస్ఎం న్యూస్. ఎమ్మెల్యే వర్మకి యూకొత్తపల్లి మండలం రావివారిపోడు మలిబారి తోట ఏరియాలో అక్కడ స్థానిక ప్రజలు ఫోన్ చేసి ఇక్కడ అర్ధరాత్రి అక్రమంగా మొండు ఇసుక రవాణా చేస్తున్నారు అని తెలియజేశారు. ఆ క్వారీని వర్మ పరిశీలించడం జరిగింది. కొత్తపల్లి మండలంలో మలివారి తోట రమణక్కపేట ఏరియాలో రాత్రులు రోజుకి 200 నుండి 300 లారీలు మొండు ఇసుక మాఫియా లారీకి 800 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పార్టీలో మొండు ఇసుక చెరువులు మొత్తం కోట్ల రూపాయలు మింగేశారు. అదే టీం వైసీపీ టీం ఇప్పుడు కొత్త ముసుగు వేసుకుని మరలా ఇసుక మాఫియా విపరీతంగా కొత్తపల్లి మండలంలో రోజుకు 300 లారీలు అమ్మకాలు జరుగుతున్నాయి. రాత్రిళ్లే తోలుతూ అన్న రాత్రి 9:30 నుండి ఉదయం 5 గంటల వరకు పనిచేస్తూ ఉన్నాయి. ఇది కూటమి ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు తెస్తా ఉంది. పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా ఇటువంటి అక్రమ కార్యక్రమాలు కానీ ఎటువంటి జరగకుండా చూడాలని పోలీసులకి తమ పనితీరు కూడా మార్చుకోండి అని కూడా చెప్పడం జరిగింది. అయినా పోలీసులు పనితీరు మార్చలేదు. ఇదే విషయం మీద తాను 2-3 సార్లు పోలీసులకు తెలియజేయడం జరిగింది. కానీ వారికి రాత్రులు ఎవరు కనబడట్లేదు, పగలే తమకు కనబడుతున్నాయని చెప్పి తెలియజేస్తున్నారు. అంటే రాత్రులు జరిగేదంతా వాళ్ళకి ఏమీ తెలియట్లేదు అంటే చాలా విచిత్రంగా ఉంది. నిన్న జేసీకి రాత్రి చెప్పడంతో జేసీ రెవెన్యూ అధికారులు పంపించారు. ఇక్కడ ఉన్న పోలీసులు వారి పార్ట్నర్ కి ఆల్రెడీ ముందుగానే ఇన్ఫార్మ్ చేయడం వలన వాళ్ళు అక్కడ నుంచి ఉన్న లారీలు వెనక్కి వెళ్ళిపోయాయి. కానీ తవ్విన జేసీబీ మాటికి అక్కడ ఉంది. దాని మీద చర్యలు లేవు. ఈ అక్రమ తవ్వకాలు తమకు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఏ విధమైన సంబంధం లేదు అంటే ఈ తవ్వి పాళ్ళైన వారందరూ కూడా తమ పేర్లు కూడా ప్రచారం చేస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా అందరూ కూడా రాత్రులు ఇన్ని లారీలు పెడుతున్నాయని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా వైసీపీ వాళ్ళు కొత్త ముసుగు వేసుకుని ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి వాళ్ళు అజెండా అని వైసీపీ వాళ్ళు కొత్త ముసుగు వేసుకుని ఇసుక మాఫియా ద్వారా అమలు పరుస్తున్నామన్నారు. ఇటువంటి అక్రమ ఇసుక మాఫియా మీద తక్షణ చర్యలు తీసుకోవాలి. ఇది తక్షణం ఆపివేయాలని అధికారుల దృష్టిలో పెడతాం. ఇదే ఇసుకనే మామూలు ఇసుకలో కలిపేసిన 2 మిక్స్ చేస్తా ఉన్నారు. దీనివల్ల బిల్డింగ్లు కూడా పడిపోయే పరిస్థితి. ఇదే ఒక రైతు ఒక ట్రాక్టర్ అడిగాడంటే దానికి ఎన్నో కథలు పడుతూ ఉంటారు. పోలీసు వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పెడతా ఉంటారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రెసిడెంట్ సత్యానంద రెడ్డి, మార్కెటింగ్ యార్డ్ వైస్ చైర్మన్ గాది రాజుబాబు, ఎక్స్ జెడ్పీటీసీ ప్రసాద్, మూలపేట రమణ, సూరిబాబు, బుజ్జి, కోనపాపపేట సీను తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారే ఒకే ఒక చెరువు తవ్వుకోండి, అది కూడా రైతులు మన ఇటుక బట్టీలకు సంబంధించి కాబట్టి అని చెప్పి ఒక చెరువునే తవ్వమని చెప్పారు. ఈ నియోజకవర్గంలో అంత పగడ్బందీగా వెళ్తూ ఉంది కూటమి ఆధ్వర్యంలో. ఈవేళ ఈ యొక్క చెడు అంతా కూడా కూటమిలో అన్ని పార్టీలకు తగిలితే అన్ని పార్టీలను కూడా ప్రజలు నెపం వేస్తారు. అటువంటిది అవ్వకూడదని మేము ఈవేళ ఫీల్డ్కి ప్రజల కోరిక మేరకు ఇక్కడ ఫీల్డ్కి రావడం జరిగింది. ఈ రోజుకి కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంది. వెంటనే అధికారులు, నేను జిల్లా కలెక్టర్ గారికి చెప్తాను, మరి ఎస్పీ గారికి కూడా చెప్తాను. ఆయన దృష్టిలో ఉందో లేదో తెలియదు, ఎందుకంటే బోల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది ఎస్పీ గారికి కూడా. మరి ఎక్కడెక్కడ ఏం తిరుగుతున్నాయో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఒక మనిషి చచ్చిపోయింటే లారీ కింద పడి ఆ కుటుంబం ఏమవుద్ది? అర్ధరాత్రి కూడా చట్టం చెప్తుంది అర్ధరాత్రి కూడా వెహికల్స్ వెళ్ళకూడదని, హెవీ వెహికల్స్ చేత ఈ అక్రమ ఇసుక మాఫియా, ఈ బొండి ఇసుక వల్ల ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఏదైతే ఉచిత ఇసుక ఇస్తున్నామో అందులో ఇది మిక్స్ చేసి అమ్మే పరిస్థితి వీళ్ళు తీసుకొస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనే ఇవి మా ప్రభుత్వంలో సాగనేమో, అధికారులు చెప్పి ఉక్కుపాదం మోపుతాం. ఇక్కడ నాయకులు కొంతమంది కూడా వస్తూ ఉన్నారు, వాళ్ళ వీడియో క్లిప్పులు కూడా ఉన్నాయి. అవి సమయం వచ్చినప్పుడు బయటకు వదులుతాం. ఇదంతా కూడా వైసీపీ క్యాడర్ ఎవరైతే ఉండి వేరే ముసుగేసుకున్నారో వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ తప్పుడు పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ నేను మూలపేటలో గంజాయి కూడా దొరికింది. అంటే నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ హెచ్చరించారు పోలీసుని, వ్యవస్థ మీరు సరిగ్గా పనిచేయట్లేదని హెచ్చరించారు. వాళ్ళు ఇంకా సరి చేసుకోవట్లేదు. ఇవన్నీ విషయాలు కూడా నేను పైకి రిపోర్ట్ చేసి ఇటువంటి అక్రమ కార్యక్రమాలు పిఠాపురం నియోజకవర్గంలో జరగకుండా మేము అధికారులకు చెప్పి చేస్తాం. అలాగే కొడవల్లో కొండ, దాని మీద జనసేన 2 నెలలు పోరాడింది, తెలుగుదేశం 2 నెలలు పోరాడింది, బీజేపీ 2 నెలలు పోరాడింది. ఇన్ని పోరాడినా సరే ఇప్పుడు మళ్ళీ అక్కడ మళ్ళీ వైసీపీ గద్దలు దిగిపోయినాయి 4 రోజుల నుంచి. మళ్ళీ ఈ కార్యక్రమాలు ఎలాగ అవుతున్నాయో మాకు కూడా అర్థం అవ్వట్లేదు. ఇవి మేము తెలుసుకుని దాని ప్రకారం దీని మీద చర్యలు తీసుకుని ఇటువంటి అక్రమ ఇసుక మాఫియాని ఉక్కుపాదంతో అణచివేసి కార్యక్రమం చేస్తాం. ఎప్పుడు కూడా కూటమికి మంచి పేరు ఉండాలి, కూటమికి 2 సార్లు గెలిచేలాగా ఉండాలి. మొన్న చెరువులు వేయి తవ్వకుండా నియోజకవర్గంలో మేము ఒకే చెరువుకి పరిమితం అయ్యారు. అది కూడా ప్రజల శ్రేయస్సు మేరకే, అది వాస్తవం చూస్తున్నారు. ఇది ఆయన దృష్టిలో లేకుండా నడిచిపోతుంది. ఇది నా దృష్టిలో కూడా లేదు. నాకు 10 రోజులు అయిన తెలిసి రాత్రులు వెళ్ళిపోతుంటే ఎవడో తెలుస్తుంది. పోలీసుకి కంప్లైంట్ ఇచ్చాం. వారికి రాత్రుల్లో కొంచెం రేజ్ ఒకటి మా పిఠాపురం పోలీస్కి స్ప్రెడ్స్ అయ్యి ఎస్పీ గారిని అడిగి తెప్పించాలి. వాళ్ళకి రాత్రులు కనపడే వెహికల్స్ అయ్యారు, రేపటి నుంచి కనపడతాయి. ఆ విధంగా ఉంది. అదే ఒక రైతు వెళ్తే బొక్కలు వేస్తూ ఎత్తున్నారు. ఎటరా నా కొడక, నువ్వు మట్టి తీయడం ఎటరా, ఎవడరా నువ్వు అంటున్నారు.
ఇదే ఇసుక మాఫియా బాగుంది, నీకింత నాకింత నడుస్తుంది. కానీ ఇది కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి అవినీతి కార్యక్రమాలు జరగనేమో కళ్యాణ్ గారు కూడా చెప్పారు, పై దృష్టిలో పెడతాం. ఈ వీడియోస్ అన్నీ కూడా కళ్యాణ్ గారి ఆఫీస్కి పోస్ట్ చేస్తాం. తక్షణం 24 అవర్స్లో అన్నీ అరెస్ట్ అవుతాయి. ఇంకా అప్పటికి ఇప్పటికి కూడా మారకపోతే ఇప్పుడు అర్థం తెలిసిపోద్ది కదా, మీరు కలిసి చేసుకుంటున్నారు వ్యాపారం అని అర్థం అవుద్ది. గవర్నమెంట్ వెంటనే ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటుంది. గవర్నమెంట్ దృష్టిలో పెట్టకుండా ఉన్నాం కదా.